వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న గోలి 264. ఈరోజు ఈ వీడియోలో ఈ శారీ చూస్తున్నారు కదా, ఈ శారీకి టజల్స్ ఎలా వేయాలో చూపిస్తాను. చూడండి, సింపుల్గా తక్కువ ప్రైస్లో వేయమని చెప్పారు, అందుకని చెప్పేసి ఈ శారీస్కి అయితే టజల్స్ అయితే వేస్తున్నాను. ఈరోజు ఫస్ట్ అయితే నాకు సిల్క్ థ్రెడ్స్ మెటీరియల్ కావాలి కదా, అందుకని సిల్క్ థ్రెడ్ మెటీరియల్ అన్నీ అయితే తీసుకుని వచ్చేసిన. తర్వాత సిల్క్ థ్రెడ్ వచ్చేసి ఓన్లీ వన్ కలరే యూజ్ చేస్తున్నా. ఈ శారీలో గ్రీన్ ఉంది కదా, అంటే పెసరగాయ గ్రీన్ కలర్ లాంటిది ఒకటే కలర్ థ్రెడ్ అయితే పెట్టమన్నారు, అందుకని చెప్పేసి పెట్టేస్తున్నా. ఫస్ట్ ఈ టజల్స్ డిజైన్ వేయాలంటే ఫస్ట్ టజల్స్ ముందే రెడీ చేసి పెట్టేసుకోవాలి. అయితే ఇక్కడ సిల్క్ థ్రెడ్స్ లైన్స్ వచ్చేసి నేనైతే 75 to 80 లైన్స్ అయితే చుట్టుకున్నాను ఇక్కడ. తర్వాత జరీ థ్రెడ్ వచ్చేసి 4 వరుసలు తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా టజల్స్ అయితే వేస్తున్నాను. చూడండి, ఈ టజల్స్ అనేది ముందే వేసుకున్నాం అనుకోండి, ఏ డిజైన్ అయినా ఒక గంట సేపట్లో కంప్లీట్ అయితే అయిపోతుంది. ఆల్రెడీ వేరే శారీకి టజల్స్ అయితే రెడీ చేసి పెట్టేశాను. ఇంకా మళ్ళీ తర్వాత మీకు చూపించడం కోసం అని చెప్పి ఒక టజల్ వేసి అయితే చూపిస్తున్నాను. ఇట్లా టజల్ మొత్తం వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్స్ మొత్తం కట్ చేసుకొని నీట్గా టజల్స్ అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇట్లా ఈ శారీకి మీరు ఎంత గ్యాప్ తక్కువ పెట్టాలంటే అన్ని ఎక్కువ టజల్స్ అయితే వేసేసుకోవాలి. నేను కొంచెం గ్యాప్ ఎక్కువనే పెడుతున్నా, ఎందుకంటే లైట్ వెయిట్ డిజైన్ కావాలన్నారు, అందుకనే థ్రెడ్స్ తక్కువ తీసుకున్న, డిజైన్కి టజల్స్ కూడా తక్కువనే తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఇట్లా టజల్స్ ఈజీగా వేసేసుకొని ఎండింగ్లో కట్ చేసుకుంటే చాలా నీట్గా మనకి టజల్స్ అయితే రెడీ అయిపోతాయి. ముడి అనేది వెనక్కి సైడ్ వస్తుంది, ముందు సైడ్ జరీ థ్రెడ్ నీట్గా ఉండిపోతుంది. ఇట్లా ఈ శారీకి ఎన్ని టజల్స్ కావాలంటే అన్ని టజల్స్ అయితే ముందే రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ డిజైన్కి ఏమేమి మెటీరియల్ కావాలో చూపిస్తున్నాను. చూడండి, ఫ్లవర్ బీడ్ ఇంకా చిన్న రౌండ్ బీడ్స్ అయితే తీసుకొని ఈ డిజైన్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ టజల్స్ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, అందుకని చెప్పి చాలా తొందరగా అయితే ఈ డిజైన్ అయితే అయిపోతుంది. శారీ చూడండి, ఇట్లా ఫోల్డ్ అయితే వేసేసుకోవాలి. కొంగు పాట్ అనేది కొంచెం ముందుకు వచ్చేటట్టు వేసుకుంటే పట్టు చీరలు కదా ఖరాబ్ కాకుండా నీట్గా ఉంటాయి. ఓన్లీ మనకి పల్లికి టజల్స్ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, లేదు అటు ఇటు ముడతలు చేస్తే శారీ అనేది ఖరాబ్ అవుతుంది. ఫస్ట్ అయితే సూదికి పళ్ళు కలర్ కాటన్ థ్రెడ్ అయితే తీసేసుకున్నాను. 4 వరుసలు తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు పళ్ళుకి అటాచ్ చేసుకొని ఒక ముడి వేసుకున్న తర్వాత చిన్నవి రౌండ్ బీడ్స్ ఉన్నాయి కదా, అవి 2 తీసుకోవాలి. ఫస్ట్ తీసుకున్న తర్వాత ఫ్లవర్ తీసుకోవాలి, మళ్ళీ చిన్న 2 రౌండ్ బీడ్స్ అయితే తీసుకోవాలి. అయ్యో మిస్ అయిపోయింది అది క్లిప్, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇగోండి, ఇట్లా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చెయ్యితోటి ఇట్లా పట్టుకొని ఇక్కడ పైన నుంచి పళ్ళు నుంచి ఇట్లా తీసుకోవాలి థ్రెడ్స్. ఇట్లా తీసుకొని ఇప్పుడు బీడ్స్ మధ్యలో నుంచి నీడిల్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక రౌండ్ బీడ్ చిన్నది ఒకటి తీసుకొని ఇప్పుడు టజల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ రౌండ్ బీడ్ ఒకటి తీసేసుకోవాలి. ఈ బీడ్స్ ప్లేస్లో మీరు ఇంకా కొంచెం పెద్ద బీడ్స్ పెట్టైనా ఈ డిజైన్ అయితే వేసుకోవచ్చు. వీళ్ళు చాలా తక్కువ మెటీరియల్ యూజ్ చేయమన్నారు, అందుకని చెప్పి ఇట్లా చిన్న రౌండ్ బీడ్స్ తీసుకొని ఇట్లా వేసిన. ఇట్లా తీసుకున్న తర్వాత బీడ్స్కి అటాచ్ చేసేసుకొని ఇక్కడ నాట్ అయితే వేసేసుకోవాలి. ఇవ్వండి, ఇట్లా నాట్ వేసేసుకొని 1 2 3 ఎన్ని నాట్స్ అయినా వేసుకోవచ్చు. మనము వేసుకొని కట్టర్ తీసుకొని నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. కట్ చేసుకుంటే అయిపోయింది. ఈ టజల్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక టజల్ కూడా వేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఒక నాట్ వేసేసుకోవాలి పళ్ళుకి. చూడండి, ఇక్కడ గ్యాప్ వచ్చేసి 1 ఇంచ్ గ్యాప్ అయితే పెట్టాను నేను ఈ శారీకి. 1 ఇంచ్ 1.5 ఇంచ్ అట్లా రావచ్చు అనుకుంటా. ఫస్ట్ 2 బీడ్స్ తీసుకొని తర్వాత ఫ్లవర్ బీడ్ ఒకటి తీసేసుకొని మళ్ళీ 2 బీడ్స్ తీసుకోవాలి, చిన్నవి రౌండ్ బీడ్స్. ఇందాక కరెక్ట్ కనిపించట్లేదు కదా, అందుకని చెప్పి మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఇట్లా తీసుకొని పళ్ళుకి పైనుంచి ఒక నాట్ అయితే వేసేసుకోవాలి. సింపుల్గా బీడ్స్ ఇష్టం లేని వాళ్ళు ఈ డిజైన్ వేసుకోవచ్చు చాలా ఈజీగా. తర్వాత టజల్ తీసుకొని ఇట్లా కంప్లీట్ అయితే చేసుకోవచ్చు ఈ డిజైన్. చూడండి, మొత్తం కంప్లీట్ అయిపోయినాక లుక్ అయితే ఇలా ఉంది. ఈ డిజైన్ లుక్ చాలా నీట్గా సింపుల్గా అయితే వచ్చేసింది. చిన్న బీడ్స్ తోటి అయినా కూడా మనం మంచిగా టజల్స్ డిజైన్ అయితే వేసుకోవచ్చు, అందుకని చెప్పి ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.